ఒరే పొద్దుగా ఈ రోజు మన ఊర్లో జాతరకి మేకపోతుని పట్టుకొచ్చినాను దోడ. మేము పట్టుకుని రాలేదులే. ఓయ్యో ఓమ్మో అందరూ ఏంటండి, మా ఊర్లో జాతరకి మేము మేకపోతుని పట్టుకొచ్చినాము. ఓయమ్మ ఈయన పట్టుకొచ్చాడా? ఏవ్రా మామా ఇదేనా రావడమా? అవును కార్తీక, నీళ్ళు దాబో తాగల. నీళ్ళు లేవు మామా, మోటార్ కూడా పని చేయడం లేదా? అమ్మా నాన్న కూడా ఎవరు లేరు ఇంట్లో. ఎవరో ఎందుకు లేరు? శ్యామానేశ్వరరావు జాతరని ఫోన్ చేసింది మా అక్క. ఊర్లో జాతర మామా, మా ఇంటిగా జాతర లేదురా, వెళ్ళిపోరా. ఏ ఊర్లో జాతర ఏంది, మీ ఇంటిగా లేకపోవడం ఏంది? మేకపోతుని పట్టుకొచ్చాడని ఫోన్ చేశాడు మీ నాయన. మేకపోతు మన తెచ్చింది తెలిసిపోయినట్టుంది, ఎట్టయినా తరివేయాలి. అబ్బే మేకపోతు గిట్పోతు ఏం లేదు మామా, పట్టుకొద్దాం అనుకున్నాడు, రేట్ ఎక్కువ అది పట్టుకోరాలా. మీ నాయన మేకపోతుని పట్టుకొస్తున్నాము, మీ ఇంట్లో వాళ్ళందరూ రావాలా అన్నాడా? అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ, మీ అమ్మ మీ నాయన మీ భార్య అందరూ వస్తారా? అరే ఏంట్రా ఇది? వస్తా ఉండారు. నేనే ఒక రోజు ముందుగా వచ్చేయినా, ఏదన్నా పని ఉంటే చేద్దామని. నీ పని పర్లేదు ఏం పర్లేదు, ముందు ఎక్కడి నుంచి లేచిపో. ఏంది మీ అట్ట అన్నావా? ఇంకెట్టమంటావురా, మా నాన్న తెచ్చిందే ఇంత మేకపోతుని, ఇంట్లో వాళ్ళందరూ తినేసిపోతే మేమేం తినాలా? మేము ఉపాసలు ఏం వేసుకొని తినాలా? అమ్మా తల్లి, మీ నాయన పిలిచాడని వచ్చినా మాకేం తిండికి గతిలేక కాదు. నువ్వే కూర అంతా కుమ్మ వేసుకుని తిను, ఉపాసలు వేసుకుని రోజు తిను. వస్తా. మీ ఇంట్లో వాళ్ళందరూ రాబోతారేమో. బుద్ధుంటే మా ఇంట్లో వాళ్ళు రాణిస్తానా? అమ్మయ్య నా బట్టలు పిన్నాడు, మేకపోతు కూర అంతా మిగిలిపోతుంది.